మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంతోషుకున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని మహా ఉచితమైనటువంటి కృపను బట్టి మరొక పర్యాయం మనందరం విధంగా కూడి ప్రభువుని స్తుతించడానికై, దేవుని నామాన్ని ఘనపరచడానికై, ఆ సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధుడైన క్రీస్తు కొరకే వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభునామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. చాలా సంతోషం. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యంలో మనం కొన్ని మాటలు ధ్యానం చేయడానికి ముందు మీకు మంచి జ్ఞాపకం చేస్తే, చాలామందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. చాలామందికి అందరికీ ఇష్టాలు ఉంటాయి కదా. అందరికీ కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే, కొన్ని ఇష్టాలు ఉదాహరణ చేస్తే, కొంతమందికి బిర్యానీ అంటే ఇష్టం. కొంతమందికి ఎంత మంచి బిర్యానీ పెట్టినా కానీ ఆడు పులిహోర ఎడితేనే ఇష్టపడతాడు. కొంతమందికి చికెన్ అంటే ఇష్టం. కొంతమందికి ఎంత మంచి చికెన్ ఎట్టు పెట్టినా ఆ పక్కన కొబ్బరికాయ పచ్చడి వేసుకునే తింటాడు. ఆడికి అది ఇష్టం, కొబ్బరికాయ పచ్చడి అంటే ఇష్టం. అంటే కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ప్రతి మనిషికి ఇష్టాలు ఉంటాయి. అయితే మనిషికి ఇష్టాలు ఉండటం సాధారణమే. మనిషికి ఇష్టాన్ని బట్టి మనం వానికి ఆహారం పెట్టామనుకోండి, వాడు సంతృప్తిగా తింటాడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరికైనా భోజనం పెట్టామనుకో, వాడికి ఏది ఇష్టమో అది పెట్టాలి. అది పెట్టినప్పుడు ఎలా తింటాడు? సంతృప్తిగా తింటాడు, కడుపు నిండా తింటాడు. ఆడికి ఇష్టం లేదు ఎంత పెట్టినా, నువ్వు పచ్చిపర్వణాలు పెట్టినా తింటాడు. ఆడికి అన్సాటిస్ఫైడ్గా ఉంటుంది, ఏం పెట్టారా అన్నట్టు ఉంటుంది. కాబట్టి అంటే చాలామంది, అందరికీ ఇష్టాలు ఉంటాయి. మనుషులందరికీ ఇష్టాలు ఉంటాయి. వారి ఇష్టం వచ్చిన దాన్ని వాళ్ళు దాన్ని తినడానికి కానీ, కలిగి ఉండడానికి కానీ సంతోషిస్తారు. దాన్ని బట్టి వారు ఆనందిస్తారు. ఒకవేళ ఇష్టమైన దాన్ని మనం ఆ ఇష్టమైన దాన్ని ఆ వ్యక్తికి పెట్టగలిగితే వాడు సంతృప్తితో దీవించి వెళ్తాడు. అయితే మనుషుడికి ఇష్టాలు కలిగి ఉండటం సాధారణమే. కానీ మనుషుడు సృజించినటువంటి దేవునికి కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయట. దేవునికి కూడా కొన్ని నచ్చినటువంటి విషయాలు ఉన్నాయట. దేవునికి నచ్చినటువంటి విషయాలు బైబిల్లో చాలా రాశాడు. అయితే అందులో నుంచి కొన్ని మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి 2 ఆరాధనలో నేను 2 చెప్పాను. 2 అయ్యాయి. మళ్ళీ వాళ్ళకి నేను ఏం చేయను. ఈరోజు మీకు అన్నీ చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఇక దేవునికి స్తోత్రం. అన్నీ చెప్పేయడం అంటే కుదించేయడం అన్నమాట. ట్రాకా టైపు చెప్పుకోవడం. చూద్దాం దేవుని చిత్తం అయితే ఎన్ని అయితే అన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి ఇష్టమైన విషయాల్లో మొదటి విషయాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, లేవియాకాండము 1వ అధ్యాయం 13వ వచనంలోని చివరి మాట మనం చదువుదాం. లేవియాకాండము 1వ అధ్యాయం 13వ వచనంలో చివరి మాట, అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. 17వ వచనంలో చివరి మాట, అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఇది దేవునికి ఇంపైన సువాసనట, దేవునికి ఇష్టమైనదట, దేవునికి నచ్చిందట. జాగ్రత్తగా వినండి. బైబిల్లో మనం మొదటి 5 కాండాలు ధర్మశాస్త్రం అంటారు. ఆది కాండంలో దేవుడు మనుషుని తయారు చేయటం, సమస్త సృష్టిని కలుగజేయటం, ఆ మనుషుడు కలుగజేసిన తర్వాత ఆ మనుషుని యొక్క మానవుని యొక్క అభివృద్ధి, మనుషులు ఎలా విస్తరింపబడ్డారో రాస్తాడు. విస్తరింపబడినటువంటి మనుషుల్లో నుండి దేవుడు ఒక కుటుంబాన్ని ప్రత్యేకపరచుకుని ఆ కుటుంబంతో నిత్య నిబంధన చేసుకుని ఆ కుటుంబంతో ఆయన
ఎలాంటి నిబంధన కలిగి ఉన్నారో, ఆ కుటుంబాన్ని ఎలా దీవించాడో, ఎలా బలపరిచాడో, ఆ కుటుంబము ఎలాగున దాస్యత్వంలోకి వెళ్ళిందో ఆది కాండంలో ఉంటుంది. దాస్యత్వంలోకి వెళ్ళినటువంటి కుటుంబాన్ని బయటికి ఎలా తీసుకొచ్చాడో, వాళ్ళు ప్రయాణంలో ఏం జరిగాయో, వాళ్ళు ఎలా బ్రతకాలో, ఆజ్ఞలతో ఎలా జీవించాలో చెప్పినటువంటి విధానం నిర్గమకాండంలో ఉంటుంది. ఆ యొక్క ప్రజలు ఏం చేస్తే పరిశుద్ధపరచబడతారు, ఎలా జీవిస్తే పరిశుద్ధంగా ఉంటారు, దానికి యాజకుడు చేయాల్సిన పనులు ఏంటో లేవియాకాండంలో ఉంటాయి. అలాగే వారి ప్రయాణంలో జరిగినటువంటి కొన్ని యథార్థమైన సంఘటనలు, అలాగే వారి యొక్క లెక్క, గోత్రాల లెక్క సంఖ్యాకాండంలో ఉంటుంది. ద్వితీయోపదేశ కాండంలో ఆది కాండం నుండి సంఖ్యాకాండం వరకు జరిగినటువంటి సంఘటనలన్నిటినీ మోషే ఇశ్రాయేలులకు మరొకసారి జ్ఞాపకం చేస్తాడు, ఉపదేశం చేస్తాడు. అదే ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశ కాండం అంటే ఏంటంటే రెండవసారి ఉపదేశించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పంచకాండాలలో ఈ లేవ్యాకాండంలో ప్రాముఖ్యంగా యాజకుని యొక్క ధర్మాలు, యాజకుడు చేయాల్సిన పనులు, యాజకుడు చేయాల్సినటువంటి కర్మ, ఆ ధర్మాలు చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు. ఆ ధర్మాల్లో ఒక ధర్మం ఏంటంటే కొన్ని బలులు ఇవ్వాల్సి ఉంటుంది. పాప ప్రాయశ్చిత్తార్థ బలి, సమాధాన బలి, ఇలా కొన్ని బలులు దేవుడు కొన్ని నియమించాడు. ఇవి మనుషులు దేవుని ఆలయంలో చేయాల్సినటువంటి క్రమాలు. ఈ పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలికి మనుషులు ఏం చేయాలంటే ఒక బలి పశువును పట్టుకురావాలి. ఆ బలి పశువును అట్టుకొచ్చి దేవాలయంలో యాజకునికి ఇవ్వాలి. యాజకుడు దాన్ని వధించాలి, ఆ రక్తాన్ని బలిపీఠం మీద చిందించాలి, ఆ యొక్క మాంసాన్ని బలిపీఠం మీద కాల్చాలి. అప్పుడు ఆ కాల్చినటువంటి ఆ బలిపీఠపు లో నుంచి వచ్చినటువంటి ఆ వాసన, ఆ కాల్చినటువంటి బలిపీఠం మీద కాల్చినటువంటి ఆ దహన బలిలో నుంచి వచ్చినటువంటి వాసన ఆయనకు ఇష్టంగా ఉంటుందట, దాన్ని ఇష్టపడతాడట ఆయన. దేవునికి స్తోత్రం. ఈ దహన బలిని ఎందుకు ఇష్టపడ్డాడో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దహన బలి అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే మనుషుడి యొక్క పాపము నుండి ప్రాయశ్చిత్తం కలగడానికి దేవుడు నిర్ణయించాడు. ఆ పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఒక బలి నడిపించాల్సి ఉంటుంది. అంటే పాపం అనేటువంటిది మనుషుని దేవునికి దూరం చేసింది. పాపము మనుషుని దేవునితో వైర్యాన్ని తీసుకొచ్చింది. పాపము మనుషుడికి దేవుని సహవాసాన్ని దూరం చేసేది. మనుషుడు దేవునికి దూరం అయిపోయాడు. కానీ దేవుడు ఆ మనిషిని మరలా తనతో సమాధానపరుచుకోవడానికి, ఆ మనిషిని తర్వాత తనతో ఐక్యపరుచుకోవడానికి, తనతో కోల్పోయినటువంటి ఆ యొక్క ప్రేమను, లేకపోతే ఆ ఐక్యతను, ఆ సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించడానికి దేవుడు పెట్టినటువంటి ఒక క్రమం ఏంటంటే ఈ దహన బలి, లేకపోతే ఈ ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి. ఈ బలి దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఈ బలి ఒక సాదృశ్యమైనదే తప్ప ఇది శ్రేష్టమైనది కాదు, లేకపోతే ఇది శాశ్వతమైనది కాదు. ఎందుకు ఇది ఛాయ అంటే దీనికి కొత్త నిబంధనలో నిజస్వరూపముగా క్రీస్తు వారి యొక్క బలి ఏర్పాటు చేయబడింది. అనగా దేవుడే ఈ లోకానికి దిగివచ్చి ఆయనే కల్వరి శిలువలో మరణము పొందడానికి ఒక యాగాన్ని ఆయన సిద్ధపరుచుకున్నాడు. ఆ యాగానికి సాదృశ్యంగా, ఆ యాగాన్ని జ్ఞాపకం చేయడానికి, ఆ యాగం ఎలాగుంటుందో చెప్పడానికి దేవుడు పాత నిబంధనలో ఈ పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిని సిద్ధపరిచాడు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా క్రొత్త నిబంధనలో జరిగేదానికి ఛాయారూపకమైనది. అంటే ఇది ఒక నీడ. నిజస్వరూపం ఎక్కడుందంటే క్రీస్తులో ఉన్నది. అంటే ఇప్పుడు ఈ పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి నిజస్వరూపం ఎక్కడుంది అంటే క్రీస్తు మరణములో ఉంది. దేవునికి స్తోత్రం. ఈ పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి క్రీస్తు బలికి ఎలాగూ సాదృశ్యమైనదో, ఎలాగూ ఏకమైందో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా మనుషుడు
పాపము చేసినప్పుడు బలి అర్పించడానికి ఒక గొర్రెను కానీ, ఒక మేకను కానీ, ఒక ఆవు కానీ తీసుకురావాలి. చూడండి, లేవ్యాకాండము 1వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాం. నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగనము, మీలో ఎవడైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకుని రావాలను. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైనను నిర్దోషమైన మగదానిని తీసుకుని రావాలను. దేవునికి స్తోత్రం. బలి అర్పించడానికి ఏది పడితే అది తేకూడదు. దేవుని దగ్గరికి ఏదైనా నువ్వు తేవాలనుకున్నప్పుడు ఏది పడితే తేకూడదు. ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, ఫస్ట్ విషయం ఏంటంటే, నువ్వు తేవాలనుకున్నటువంటి బలి ఎక్కడి నుంచి తేవాలి? మందలో నుంచి తేవాలి. మందలో నుంచి రావాలి. అది ప్రత్యేకంగా ఉన్నది కాదు, ప్రత్యేకంగా పెంచింది కాదు. అది మందలో నుంచి, మందలో పెరగాలి, మందలో పుట్టాలి, మందలో పెరగాలి, మందలో ఉండాలి, ఆ మందలో నుంచే బయటికి తీసుకురావాలి. అయితే మందలో నుంచి తెచ్చేది ఎలా ఉండాలి అని వాక్యం చెబుతున్నాడంటే, నిర్దోషమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలాగండి? మందలో ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. మరి మందలో ఉండేటువంటి గొర్రెలు కానీ, మందలో ఉండేటువంటి మేకలు కానీ, మందలో ఉండేటువంటి పశువులు కానీ నిర్దోషంగా ఉంటాయా? ఇంచుమించు చూడకు. మందలో ఏవి నిర్దోషంగా ఉండవు. కానీ ఆ నిర్దోషమైనదిగా ఉన్నదే తీసుకురావాలి. ఆ నిర్దోషత్వాన్ని కాపాడుకున్న దాన్ని తీసుకురావాలి. మందలో ఉండాలి, మందలో పవిత్రంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు మందలోకి వచ్చిన వాడు, మందలో ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషమైన వాడు. మీకు ఈ మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు పాప పరిహారార్థ బలిగా ఆయన చనిపోవడానికి వచ్చినప్పుడు ఆయన డైరెక్ట్గా పరలోకరుడు భూలోకాన్ని దిగి సిలువకి ఎక్కేలేదు. ఆయన పరలోకరుడు భూలోకానికి ఎలాగొచ్చాడంటే మనుష్యుల రూపంలో వచ్చాడు. మనుష్యుని వలె వచ్చాడు. అంటే మనందరితో సమానుభావం కలిగిన వాడిగా వచ్చాడు. హల్లెలూయా. మనుష్యుని వలె పుట్టాడు. అయితే మనుషునిలా పుట్టాడే కానీ మనుషుని వలె ఆయన తల్లి గర్భములో, ఆమె స్త్రీ గర్భములో వచ్చిన వాడు కాదు. ఆయన కన్యక గర్భములో వచ్చినవాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అంటే ఆయన జన్మ పాపము అంటకుండగా వచ్చినవాడు. నేను ఇక్కడ సందర్భంలో మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. చాలామంది ఏమంటారంటే జన్మ పాపము లేదు అని అంటారు. వాళ్ళకుండే డిబేట్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏం చెప్పారో నాకు అనవసరం. జన్మ పాపం లేదంటారు. ఒకవేళ జన్మలో పాపం లేకపోతే యేసు ప్రభుల వారు కన్యామరి గర్భము రావాల్సిన అవసరము లేదు. జన్మ పాపం లేకపోతే యేసు ప్రభు వారు ఏ స్త్రీకైనా పుట్టి పాపం లేని మనగా బ్రతికుండొచ్చు. కానీ ఆయన జన్మములో కూడా పాపం లేకుండా ఉండడం కొరకు ఆయన కన్యక గర్భములో తనను తాను రూపించుకుని లోకానికి మనుష్యునిగా దిగి వచ్చాడు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన జన్మములో పాపం లేదు. ఆయన జీవితంలో పాపం లేదు. పాపం లేని వానిగా పుట్టాడు, పాపం లేని వానిగా జీవించాడు. నీతో నాతో మనందరితో జీవించాడు. ఆ కాలంలో జీవించిన మనుషులందరితో జీవించాడు. అందరిలాగా ఉన్నాడు, కానీ అందరిలో ప్రత్యేకంగా తన పవిత్రతను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆయనలో ఏ పాపము లేదని నేను చెప్పడం కాదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆయనను ఎగ్జామిన్ చేసినటువంటి, ఆయనను పరీక్షించినటువంటి, ఆయన పరిశీలించినటువంటి జడ్జి గారైనటువంటి పిలాతు అంటున్నాడు, 3 సార్లు అన్నాడు, ఈయనలో నాకు ఏ దోషమో కనబడలేదు, ఈయనలో ఏ పాపమో కనబడలేదు. 3 సార్లు అన్నాడు. ఆయనలో ఏ పాపమో లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
మొట్టమొదటి జాగ్రత్తగా వినండి. యజ్ఞ పశువు లేకపోతే హోమం చేయవలసిన పొదుపు ప్రాయశ్చిత్తార్థంగా అప్పగించవలసినటువంటి పశువు మందలో నుంచి రావాలి, మందలో ఉండాలి. కానీ ఎలా ఉండాలి? నిర్దోషంగా ఉండాలి. ఇది ఛాయ, నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. నిజమైన బలి క్రీస్తు. భూత భవిష్యత్తు వర్తమానాల కాలానికి యేసు ప్రభుల వారు మరణం పొందాడు, ప్రాయశ్చిత్తమయ్యాడు. ఆయన రక్తం ద్వారా మనుషులకి పాపవిమోచన కలిగింది. ఆ యజ్ఞ పశువు ఎక్కడి నుంచి వచ్చాడంటే మనుషుల్లో పుట్టాడు, మనుషుల్లో పెరిగాడు, నిర్దోషంగా బ్రతికాడు, పాపం లేని వాడిగా పుట్టాడు. ఆయన పాపం లేని వాడిగా జీవించి మరణానికి అప్పగింపబడ్డాడు. హల్లెలూయా. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అంటాడు 3వ వచనంలో, ఎవడైనా దహన రూపుగా అర్పించినది గోవుల నుంచి తీసి 4వ వచనంలో, అతడు దహన బలి అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను. అంటే ఎందుకు చెయ్యట్టాలి? నేను పాప పరిహారార్థ బలిగా ఒక పశువు తీసుకొచ్చాను. ఆ పశువును బలిస్తున్నాను, నా పాపానికి ప్రాయశ్చిత్తంగా బలిస్తున్నాను. అప్పుడు నేనేం చేయాలి? దాని మీద చెయ్యట్టాలి. దాని అర్థం ఏంటంటే నా పాపం అంతా కూడా దాని మీదకి బదిలీ అవుతుంది. నా పాపం అంతా దాని మీదకి బదిలీ అవుతుంది. బదిలయ్యి నేను పొందాల్సిన శిక్ష అది పొందుతుంది, నేను పొందాల్సిన మరణం అది పొందుతుంది. అప్పుడు ఆ పాపానికి కవరింగ్ ఏర్పడుతుంది, నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏర్పడుతుంది, నా పాపము దాచిపెడుతుంది. దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అదే విషయం క్రీస్తులో కూడా నెరవేరింది. ప్రభు అంటాడు చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూద్దాం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనంలో మనం చూస్తే, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. ఈ మధ్యకాలంలో చాలామంది బైబిల్ తప్పు పట్టుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నం చేస్తున్నారు. హైందవ సహోదరులు వీళ్ళు రామాయణం చదవరు, వీళ్ళు భగవద్గీత చదవరు, వీళ్ళు వేదాలు చదవరు, బైబిల్ చదువుతారు. బైబిల్ చదివి లేకపోతే ఎవడో చెప్పింది పట్టుకుని, ఇదిగో మీ బైబిల్ ఎలాగుంది, మీ బైబిల్ ఎలాగుంది అని చెప్పి ప్రయత్నం చేస్తాడు. ఒక ఆయన అన్నాడు, మీ బైబిల్లో ఎక్కడైనా యేసు ప్రభుల వారు నీ పాపం కోసం నేను రక్తం కార్చడానికి వచ్చానని చెప్పాడా? ఒక్క మాట చూపించండి, నేను 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. ఆ 1,00,000 ఆడి దగ్గర ఇట్టుకోండి. కానీ బైబిల్ ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నాడు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను. మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడని యేసు ప్రభు చెప్పాడంటే, మనుషుల యొక్క విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి, తన రక్తాన్ని కార్చడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అక్కడ రాస్తాడు ప్రతిగా. ప్రతిగా అంటే అర్థం ఏంటి? బదులుగా. అక్కడ పాప ప్రాయశ్చితార్థమైన బలి మనుషునికి బదులుగా అప్పగింపబడుతుంది. అది సాదృశ్యమైనది, నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇది క్రీస్తు ప్రభుల వారు మనుషులకు బదులుగా, మనం చేసినటువంటి పాపములకు బదులుగా, మనం చేసినటువంటి అతిక్రమములకు బదులుగా, మనము చావవలసినటువంటి స్థితికి బదులుగా, మనము మరణం పొందవలసిన స్థితికి బదులుగా, మనం అనుభవించవలసిన శిక్షకు బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు, ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు, ఆయన మరణము పొందాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి దేవునికి ఇష్టమైనటువంటి హోమము, దేవునికి ఇష్టమైనటువంటి హోమము, దేవునికి ఇష్టమైనటువంటి బలటది. ఎందుకు అది ఇష్టమైంది? అప్పుడు పశువుని చంపితే ఇష్టమైంది, ఇప్పుడు యేసు ప్రభువు వారు చచ్చిపోతే దేవునికి ఇష్టమైంది. కారణం ఏంటంటే బలి అయినటువంటి బలి పశువు అయినటువంటి యేసు ప్రభుల వారు మరలా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. మరలా బ్రతుకుతాడు, బ్రతకగలిగిన వాడు. కానీ మరణములో చచ్చిపోతే మనుషుడు మరలా నీ జీవంలోనికి రాలేడు. అందుకని దేవునికి అది ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైందంటే ఆయన మరణము ద్వారా
ఆయన పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి ద్వారా దేవునికి దూరమైనటువంటి మనుషుడు దేవునికి దగ్గర అవుతున్నాడు. దేవుని సహవాసాన్ని కోల్పోయినటువంటి మనుషుడు దేవునితో సహవాసాన్ని పొందుకుంటున్నాడు. దేవుని చెయ్యి వదిలిపెట్టేసినటువంటి మనుషుడు మరలా దేవుని చెయ్యిని పట్టుకోగలుగుతున్నాడు. దేవుడితో సంబంధాన్ని తెగిపోయినటువంటి మనుషుడు మరలా దేవుడితో సంబంధాన్ని కలిగి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన చేత సృజింపబడిన వాడు మరల ఆయనకు అంటుకట్టబడుతున్నాడు. అందుకనే ఆ హోమము దేవునికి ఇష్టమైనది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. క్రీస్తు రక్తములో కడగబడిన మనమందరము కూడా ఇప్పుడు దేవునికి చెందిన వారము, దేవుడితో సహవాసములో ఉన్నవారము, దేవుడితో ఉన్నవారము. హల్లెలూయా. మీకు మంచి మాట చెబుతాను, దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన పక్షపాతి కూడా కాదు. ఆయన యూదులను తన కొరకు ఒక ప్రత్యేక జనాంగం ఏర్పాటు చేసుకున్నాడు, బాగానే ఉంది. కానీ ఆయన సమస్తమైన మానవాళ్ళందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన సమస్తమైన మానవాళ్ళందరికీ కూడా ఆయన రాకడ గురించి ముందుగానే చెప్పాడు, ఆయన యజ్ఞం గురించి ముందుగానే చెప్పాడు, ఆయన బలిదానం గురించి ముందుగానే చెప్పాడు. అది ఛాయారూపకమైన యజ్ఞాలు, ఛాయారూపకమైన బలిదానాలు సమస్తమైన మనుషులందరికీ తెలియపరిచాడు. ఆ క్రమాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆర్ఆర్కే మూర్తి గారని ఒక బ్రాహ్మణ కులములో నుండి బయటకు వచ్చి క్రీస్తు సువార్తను ప్రకటించినటువంటి ఒక తండ్రి సమానుడు పెద్ద ఆయన ఉన్నాడు. ఆర్ఆర్కే మూర్తి గారు దైవజనుడు. ఆయన ఇప్పుడు లేరు కానీ మరణించారు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో నుంచి క్రీస్తును ఎరిగి వేదాలలో క్రీస్తున్నాడు అని గ్రహించి బయటకు వచ్చి సువార్తను ప్రకటించాడు. అనేక మందిని క్రీస్తులోనికి నడిపించాడు. ఆయన అలా సువార్త ప్రకటించినప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక ప్రసంగం నేను విన్నాను. ఆయన చెప్పినటువంటి ప్రసంగంలో ఒక యజ్ఞాన్ని గురించి చెప్పాడు. ఆయన వేదాలలో రాయబడినటువంటి ఒక యజ్ఞం గురించి చెప్పాడు ఆయన. ఆ యజ్ఞములనట యజ్ఞ పశువు ఉంటుందట. యజ్ఞ పశువు అంటే ఒక గొర్రె కానీ ఒక మేక కానీ, ఒక నిర్దోషమైన మేకను తీసుకోవాలట. ఆ మేకకి బలుసు కంచెని తలకి చుట్టాలట. అది తీసుకెళ్ళి ఒక చెక్కకి 4 కాళ్ళు మేకలేసి కొట్టాలట. దాన్ని పొట్టలో కత్తి పెట్టి పొడవాలట. అది చంపబడాలట. అది చంపబడిన తర్వాత 3 దినాల తర్వాత ఆ చంపబడినటువంటి ఆ మేకకు కానీ ఆ గొర్రెకు కానీ బ్రాహ్మణులు ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి. ప్రాణ ప్రతిష్ఠ చేయడం అంటే ఏంటి? ప్రాణ ప్రతిష్ఠ చేయడం అంటే ఏంటి? ప్రాణం పోయాలి. అలా ప్రాణం పోసి ఆ మేక బ్రతికితే ఎవడైతే బలి ఇచ్చాడో వాడి పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది, వాడి పాపములకు సంపూర్ణత కలుగుతుంది, వాడి పాపము కడగబడుతుంది, వాడు నిత్యరాజ్యానికి వారసుడవుతాడు. ఒకవేళ ఆ మేక బ్రతకకపోతే బలి ఇచ్చిన వాని యొక్క బలి సంపూర్ణమో కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బలి సంపూర్ణం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ మేకకు ప్రాణ ప్రతిష్ఠ చేయాలి, అంటే బ్రతికించాలి. ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు చాలామంది. అంటే నేను తప్పుగా మాట్లాడటం లేదు కానీ అర్థం చెబుతున్నాను. బ్రాహ్మణులు విగ్రహాలు నిలబెట్టిన తర్వాత విగ్రహాలకి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అంటే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు, ప్రాణ ప్రతిష్ఠ చేస్తారా అంటారు. అంటే ప్రాణ ప్రతిష్ఠ చేయడం అంటే ఏంటి? ఆ విగ్రహంలోనికి ప్రాణం పోస్తున్నారు. ఇప్పుడు విగ్రహంలోనికి ప్రాణం వస్తే ఇప్పుడు ఆ విగ్రహం ఏం చేయాలి? మాట్లాడాలి, చూడాలి, కదలాలి, మెదలాలి, కూర్చోవాలి, నిలబడాలి. ప్రాణ ప్రతిష్ఠ చేయడం అంటే అదే కదా. నిజంగా బ్రాహ్మణులకి ప్రాణ ప్రతిష్ఠ చేసే శక్తి ఉందా? అలా శక్తి ఉంటే మనం ఎంతరం ఎందుకుంటాం? ఊరంతా బ్రాహ్మణులే ఉంటారు. ఎందుకంటే ఎవడో చచ్చిపోడు కదా. ఇంకా చచ్చిపోయిన నెలలో ఏం చేస్తుంటారు? బతికి చేస్తుంటే. అంటే ఇది ఎవరికో చెప్తున్నారంటే ఇంచుమించు చెవి మీద పూలు పెట్టుకున్న వాళ్ళకి చెప్పాలి.
మేము విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట పోతాం అని. జాగ్రత్తగా వినండి, భారతదేశంలో జ్ఞానం ఎంత అభివృద్ధి చెందిందంటే భారతదేశంలోనే ఇంకెక్కడా ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందలేదు. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందిందంటే విగ్రహాలకి జ్వరాలు వస్తే, విగ్రహాలకు రొంప దొగ్గట్టుకుంటే డాక్టర్లు వెళ్ళి చెత్తస్కోప్ వేసుకుని చూసి టెస్ట్ చేసేంత జ్ఞానం వచ్చింది భారతదేశంలో. దేవునికి స్తోత్రం. ఇంత జ్ఞానం మీకు ఎక్కడ లేదు, మన దేశంలోనే అభివృద్ధి చెందింది. అందుకు మనం చాలా గర్వించాలి. దేవునికి స్తోత్రం. మన డాక్టర్లు మనుషులకే కాదు, ఎవరికి కూడా వైద్యం చేయగలరలో, బొమ్మలకు కూడా విగ్రహాలకు కూడా వైద్యము చేయగలరు. అంత జ్ఞానం భారతదేశంలో అభివృద్ధి చెందింది. మన భారతదేశం దూసుకుపోతుంది ముందరకి ప్రపంచ జ్ఞానంలో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి యజ్ఞ పశువు ప్రాణ ప్రతిష్ఠ పోసి ప్రాణంలోనికి రావాలి కదా. అది ఛాయారూపముగా దేవుడు ఇచ్చినటువంటి ఒక క్రమం. ఈ ఛాయ ఎవరిలో నెరవేరిందయా అని ఆయన చెప్పుకొచ్చాడంటే అది నాది కాదు. నేను ఋగ్వేదాలు చదవలేదు సుమా, నా దగ్గర లేవు, కొంటాను ఖచ్చితంగా. 17,000 అంతానంట వేదాలు 4 కలిపి. ఎప్పుడో ఒకప్పుడు చేతినంట డబ్బులు ఉంటా ఖచ్చితంగా కొని మీకు చూపిస్తాను అట్టుకొచ్చి. ప్రస్తుతానికి రెఫరెన్స్ నా దగ్గర బుక్ లేదు. నా రెఫరెన్స్ అంతా ఆయన ఎవరంటే ఆర్ఆర్కే మూర్తి గారే. నన్ను అడగొద్దు, నువ్వెందుకు చెప్పారు, రెఫరెన్స్ ఆయనే అని చెప్పాడు. కావాల్సిన యూట్యూబ్లో ఉందో షేర్ చేస్తాను నీకు. ఆ ప్రాణ ప్రతిష్ఠ అలత ఆ యజ్ఞ పశువుకి ఛాయారూపకమైన ఆ యజ్ఞ పశువుకు నిజరూపం ఎవరయ్యా అంటే క్రీస్తు ప్రభుల వారే. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది. ఆయన 2 కాళ్ళు 2 చేతుల్లో చీరలు కొట్టబడ్డాయి. ఆయన ప్రక్కలో బల్లిపోటు పడబడింది. ఆయన మరణము పొందాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ రోజున మరణమును గెలిచి ప్రాణ ప్రతిష్ఠ పోసుకుని, ప్రాణం పోసుకుని మరణమును గెలిచి పునరుద్ధారుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన నేటికి సజీవంగా నిలిచి ఉన్న దేవుడు. ఆయన మరణము పొందినవాడు కాదు. ఆయనలో ఏ పాపమో, ఆయన కామ క్రోధ లోభ మద మత్సర్యాలు అంటనివాడు. ఆయన కామము అంటనివాడు. ఆయన క్రోధం అంటనివాడు. లోభం అంటనివాడు. మత్సర్యాలు అంటనివాడు. పరిశుద్ధుడైన వాడు. సమస్తమైన మానవాళి యొక్క పాపము నుండి మానవుణ్ణి పరిశుద్ధపరచడానికి మహాయజ్ఞమైనటువంటి బలి పశువు యేసు ఒక్కడే నిజమైన బలి పశువు. ఆయనలో నీవు రక్తములో కడగబడిన వాడు మాత్రమే వాడి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం పొందుతున్నాడు. వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొట్టమొదటిది దేవునికి ఇష్టమైన విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే పాప పరిహారార్థ బలి. ఆయనకి ఇష్టం, అది దేవునికి ఇష్టమైన. అందుకనే ఆయన తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన లోకానికి దిగి వచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, మరణం గెలిచి తిరిగి లేచాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. రెండవది దేవునికి ఇష్టమైన రెండవ విషయం జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 30వ వచనాన్ని మనం నేర్చుకుందాం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలను గల కోడి కంటేను అది యెహోవాకు ప్రీతికరము. దేవునికి స్తోత్రం. ఎలాగట? దేవునికి ప్రీతికరమైనది ఏది అక్కడ రాస్తాడు. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరుస్తాను. ఎద్దు కంటేను కొమ్ముల కంటేను డెక్కలను గల కోడి కంటేను అది ఏది? కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి ఘనపరిచే విషయము దేవునికి ప్రీతికరమైనది. హల్లెలూయా. రెండవది దేవునికి ఇష్టమైనది ఏంటయ్యా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, కృతజ్ఞత కలిగి ఉండటం దేవునికి ఇష్టమైనది. కృతజ్ఞత కలిగి ఉండటం అంటే ఏంటి? చేసిన మేలుకి
థ్యాంక్స్ చెప్పడం అంతే, ఇంకేం లేదు. చేసిన మేలుకి ఏంటంటే థ్యాంక్స్ చెప్పడమే. దేవునికి ఇష్టమైన పని ఏదైనా ఉందంటే నువ్వు దేవుని దగ్గర పొందుకున్న ప్రతి మేలుకి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. ఇది దేవునికి చాలా ఇష్టమైందట. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది మేలు పొందుకుంటారు కానీ ఏం చేయరు? చెప్పరు, దేవునికి మహింపరచరు, దేవునికి థ్యాంక్స్ చెప్పరు. చాలాసార్లు నేను రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు చాలామంది పిల్లలు, స్టూడెంట్స్ అనయో అనయో అంటారు. సర్లేరా, ఒకరినిల్లా అదే పెట్రోల్ అవుతుంది, ఇద్దరు వెళ్ళినా అదే పెట్రోల్ అవుతుంది, ఫోన్లో ఎవరినొకరిని తీసుకెళ్దామని ఎక్కించుకుంటాను అనుకోండి. ఆ స్కూల్ గడి దిగిపోయిన తర్వాత ఆడు కంగారు ఏంటి, స్కూల్కి వెళ్ళిపోవాలి. నేను ఎలాగ వాడపాల నుంచి ఎలా వచ్చేయచ్చు ఇంటికి, ఆడి కోసం అలాగ వెళ్తాను నేను కొత్తపేట. ఆయన అక్కడ దింపేసి ఇలా తిరిగి వస్తాను. అయినా కానీ దిగిపోయిన తర్వాత వెళ్ళిపోతానని కూడా చెప్పడం, దిగి వెళ్ళిపోతాను అంతే. కనీసం థ్యాంక్స్ చెప్పాలని ఆలోచన ఉంటుంది. ఆడి కంగారు ఏంటంటే స్కూల్కి వెళ్ళిపోవాలి, ఆలస్యం అయిపోతుందేమో, టీచర్ తిట్టేస్తాడేమో అని. కానీ వాక్యం ఏమంటుందంటే నువ్వు పొందుకున్న ప్రతి మేలుకి ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. బైబిల్లో మనం చూస్తే ఎప్పుడెప్పుడు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి? చూడండి, ఆ మాట మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎప్పుడు చెల్లించాలి కృతజ్ఞతలు? ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటి? దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంటే ఇంకో రకం కూడా పాడతాం. ఎలాగంటే దేవుని స్తుతించుడి అప్పుడప్పుడు దేవుని కదా. అప్పుడప్పుడు వేరు, ఎల్లప్పుడు వేరు కదా. అప్పుడప్పుడు అంటే గుర్తొచ్చినప్పుడు అదే. ఎల్లప్పుడు అంటే ఇంక అన్ని వేళలా, అన్ని సమయాలలో, ఆ సమయం ఈ సమయం అని లేదు, ప్రతి సమయములో కూడా దేవునికి ఏం చెప్పాలి? స్తుతి చెల్లించాలి. చూడండి, ఏ విషయంలో దేవునికి స్తుతి చెల్లించాలో రాస్తాడు. చూడండి, దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చేయడు దేవునికి స్తోత్రం. ఎలాగట? ఏ విషయాల్లో దేవునికి స్తోత్రాలు చెల్లించాలి? ప్రతి విషయాన్ని. అంటే దేవునికి స్తుతి చెల్లించడానికి, దేవుని థ్యాంక్స్ చెప్పడానికి ఒక విషయానికి చెప్పాలి, ఇంకో విషయాన్ని చెప్పడానికి లేదు. ప్రతి విషయంలో దేవునికి స్తుతి చెల్లించాలి. నాకు బాగా జ్ఞాపకం వస్తుంది, యోబు మనకు కనబడతాడు. యోబు చాలా ధనవంతుడు. ఊచు దేశములో అతని అంత ధనవంతుడు ఎవ్వడూ లేడట. దేవుడు అంత గొప్ప ఆస్తిని ఇచ్చాడు. అంత ఆస్తి ఇచ్చిన తర్వాత ధనవంతుడు ఆస్తి ఆ యొక్క ధనవంతుడిగా దేవుడు అతను ఆశీర్వదించిన తర్వాత సాతానుడు యోబును పరీక్షించడానికి, శోధించడానికి దేవుని దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నాడు. జాగ్రత్తగా వినండి, యోబుకు వచ్చినటువంటి ప్రతి శ్రమ, ప్రతి శోధన ఎవరి పర్మిషన్తో వచ్చింది? దేవుని పర్మిషన్తో వచ్చింది. ఈరోజు మనకు వచ్చేటువంటి ప్రతి శ్రమ, ప్రతి కష్టము ఒకవేళ సాతానుడే కలిగించిన దాన్ని మాత్రం దేవుడే అనుమతించాడు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు శ్రమకు మనల్ని అనుమతించినప్పుడు, సాతానుడికి మనల్ని అప్పగించినప్పుడు, శోధించడానికి సాతానుకు అనుమతించినప్పుడు దేవుడు సాతానికి ఒక పరిధి పెడతాడు. ఆ పరిధిలోనే వాడు మనలను శోధించాలి. ఏ పరిధి అంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, మనము సహించగలిగిన దానికంటే ఎక్కువ మనలను శోధింపనీయడట ఆయన. దేవునికి స్తోత్రం. అంటే మనకు శోధన వచ్చినా ఎంతవరకు శోధన వస్తుందంటే మనం సహించగలిగినంత శోధనే వచ్చింది. అందుకనే యోబు దగ్గరికి ఒక శ్రమ పెట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళేవాడు, అయ్యా మార్తలేదో ఇంకొంచెం పరిధి పెంచండి అంటే మరలా దేవుడు పరిధి పెంచేవాడు. అలాగున అపవాది ప్రభు దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి పరిధి పెంచుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? యోబు దాన్ని సహించగలిగినంత శ్రమ యోబుకి ఇచ్చాడు.
ఎందుకు తెలుసా? యోబు అంటాడు, తన ఆస్తంతా పోయింది, తన అంతస్తంతా పోయింది, తన బిడ్డలు చనిపోయారు, తనకున్నటువంటి ఇల్లు పోయింది, తనకున్న ఆహారం పోయింది, తనకున్నటువంటి అందం పోయింది, తనకున్న ఆరోగ్యం పోయింది, అన్నీ పోయాయి. 23వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనంలో 21వ వచనం అంటాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎలాగట? దేవుడే ఇచ్చాడో దేవుడే తీసుకున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఇలాగ అనగలమండి? అలా అనగలిగినటువంటి పరిస్థితి అనేది, ఆస్తంతా పోయింది, వ్యవసాయం అంతా పోయింది. ఎవడో శత్రు సైన్యులు వచ్చి, కల్దీలు వచ్చి ఆ యొక్క పశుమందలను తోలుకుపోయారు. వరదొచ్చి ఆ యొక్క వ్యవసాయం అంతా పోయింది. తన బిడ్డలు 7 బిడ్డలు చనిపోయారు, 10 మంది బిడ్డలు చనిపోయారు. అందులో సగం వచ్చినాయి. కానీ మనం ఏం చేస్తాం? ప్రార్థన మానేతాం. దేవుడు నాకు ఏం చేశాడంటే, నా వ్యాపారం పోయింది, నా వ్యవసాయం పోయింది, ఈ సంవత్సరం నష్టం వచ్చింది, నాకు ఆరోగ్యం బాగలేదు, కడుపు నొప్పి తగ్గట్లేదు, నేను ఇక ప్రార్థన రానంటే దేవుడు లేడు, దేవుడు లేదు, ఎందుకు వచ్చేదాన్ని ఇక్కడికి వచ్చాడు. కానీ యోబు ఏమంటున్నాడు తెలుసా? నా పిల్లలు చనిపోయినా నేను దేవునికి స్తుతింతాను, నా వ్యవసాయం పోయినా దేవుని మహిమపరుస్తాను, నా బిడ్డలు చనిపోయినా దేవుని మహిమపరుస్తాను, నాకు నష్టం వచ్చిన దేవుని మహిమపరుస్తాను, నా ఆరోగ్యం పోయినా నేను దేవుని మహిమపరుస్తాను. దేవుని మహిమపరుస్తూనే ఉన్నాడు, అన్ని విషయాల్లోనూ దేవుని మహిమపరుస్తూనే ఉన్నాడు. గనుకని ఆ యొక్క యోబు 2 ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆ పాస్టర్ గారికి 2 కొడుకులు. ఒకసారి ఎక్కడికో సువార్త పరిచర్యకి వెళ్తే వాళ్ళకి జ్వరం వచ్చేది. ఒరిస్సా వెళ్తే జ్వరం వచ్చి 3 హాస్పిటల్లో ఉన్నారు, తండ్రి కొడుకులు 2. ఆ జ్వరం ముదిరిపోయింది, చిన్న కొడుకు చచ్చిపోయాడు. అతి కష్టం మీద వీళ్ళిద్దరు బతికారు, తండ్రి పెద్ద కొడుకు బతికారు. హాస్పిటల్లోంచి నాన్నగారిని వాళ్ళన్నింటిని తీసుకొచ్చి చిన్న కొడుకు సమాధి చేశారు. మరలా ఆ తండ్రిని కొడుకుని మళ్ళీ తీసుకెళ్ళి హాస్పిటల్లో పడుకోబెట్టారు. కొన్నాళ్ళకి 2-3 రోజులకో 10 రోజులకో వాళ్ళు బాగుపడ్డారు. బాగుపడి ఇంటికి వచ్చిన తర్వాత చిన్న కొడుకు కొరకు ఆదరణ కూటమి ఏర్పాటు చేశారు. మనం ఆదరణ కూటమని రాస్తాం. ఆయన ఏమని రాశాడట తెలుసా? ఘనమైన స్తుతి కూడిక అని రాశాడట. దేవునికి స్తోత్రం. అసలు అక్కడ రాయాల్సినటువంటి మాటేనది. ఏమంటాం తెలుసా? నీ సేవ చేశాను, నా కొడుకుని ఎందుకు బతికించలేదు, నువ్వు నీ పరిచర్య చేస్తున్నాడు, నా కొడుకుని ఎందుకు బతికించలేదు, నీకు సేవ చేయను, ప్రార్థన చేయను, మందిరానికి రాను అని బిగబెట్టు కూర్చుంటాం మనం. కానీ ఆ సేవకుడు కొడుకు పోతే స్తుతి కూడిక ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది క్రైస్తవుడు కలిగి ఉండవలసిన మనస్సు. ఎందుకో తెలుసా? మనకు కలిగిన ప్రతి శ్రమ, మనకు కలిగే ప్రతి దుఃఖము, మనకు కలిగేటువంటి ప్రతి శ్రమ వెనకాల దేవుని చిత్తము దాగి ఉంటుంది, దేవుని యొక్క ఉద్దేశం దాగి ఉంటుంది. ప్రతి శ్రమ వెనకాల దేవుని యొక్క మహిమ దాచబడి ఉంటుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు జరిగే ప్రతి విషయము కూడా దేవుని చిత్తానుసారంగా మనకు సమకూడే జరుగుతాయి తప్ప, మనకు మేలుకరంగా కోసమే తప్ప మనకు కీడు కోసమో కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. స్తుతి చెల్లించడం ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే, బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడుతుంటుంది. చూడండి, కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ చక్కటి మాట ఉంటుంది. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. స్తుతి చెల్లించేవాడట మరొక రక్షణ కొరకు, మరొక మేలు కొరకు మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నాడట. హల్లెలూయా. అంటే నీకు మేలు జరిగింది, ఈ మేలును బట్టి ప్రభువుని స్తుతిస్తే, ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తున్నావో దాని అర్థం ఏంటో తెలుసా? ఈ స్తుతి ఇంకో మేలు కలగడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. పెద్దయ్య గారు నేను ఒక ఇద్దరిని గోవాలో ఉన్నటువంటి
మన పెద్దయ్య గారు ప్రశాంత్ కుమార్ గారి దగ్గర ఇద్దరు సేవకులు పెట్టాం. నేను పెట్టాను, ఆయన పెద్దయ్య గారు పెట్టారు. అందులో ఒక ఆయన ఎలాంటి నేను ఆ క్యాంపస్కి వెళ్ళిన ప్రతిసారి నన్ను చూడడానికి వచ్చి నా బ్యాగ్ తీసుకొని నా దగ్గర కూర్చొని నేను అక్కడ నుంచి బయటకు వచ్చే లోపల ఒక 20 సార్లు చెప్తాడు, అయ్యా మీరు చూపించినటువంటి మార్గం ఇది, మీ తండ్రి గారు చేసినటువంటి మేలు ఇది, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఆ రోజు మీరు చూపించిన దారి, అందుకోసం ఈ స్థితిలో ఉండగలిగాను నేను అని చెప్తాడు. రెండో ఆయన ఉన్నాడు, నేను చూసినా మాట్లాడు, నేను పలకరించినా మాట్లాడు. ఇందుకీ మాట చెబుతున్నానంటే ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఆయన ఒక 10 సంవత్సరాలు అవుద్దేమో, ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఆయన నోట్లోంచి అయ్యా నాకు ఈ దారి చూపించారు చాలా థ్యాంక్స్ అన్న మాట ఆయన చెప్పలేదు, ఆయన ఇటువారు చెప్పలేదు. కానీ ఇందుకీ మాట చెబుతున్నానంటే ఇప్పుడు మొదట ఆయన ఉన్నాడు చూశాడు, అంత మాటలు థ్యాంక్స్ చెప్పాను ఉన్నాడు చూసారా, ఈయనకి నేను అనేక పర్యాయాలు పదే సహాయం చేస్తూనే ఉన్నాను. దేవునికి స్తోత్రం. రెండో ఆయనకి నేను ఎప్పుడు సహాయం చేయలేదేక. ఇతడు సహాయం పొందుకోవడానికి గల కారణం ఏంటి? కృతజ్ఞత కలిగి ఉండటం. అతను పొందుకోపోవడానికి కారణం ఏంటి? కృతజ్ఞత లేకపోవడం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. అతడు ఒకసారి మేలు పొందుకున్నాడు, ఇక చాలనుకోలేదు, దానికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు, మేలు వెంబడి మేలు పొందుకుంటానే ఉన్నాడా. హల్లెలూయా. ఇప్పుడు ఒక సాధారణమైన మనిషిని కృతజ్ఞత కలిగి ఉన్న వాని పట్ల అంత ప్రేమ చూపిస్తే సమస్తాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆధారభూతుడైనటువంటి దేవుడు, సమస్తమును కలిగజేసినటువంటి దేవుడు, సమస్తమునకు ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి దేవుడు, అసలు నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే ఆయన ఇంకెంత మేలులతో నింపుతాడో. హల్లెలూయా. నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే చాలు, మేలు వెంబడి మేలు, కృప వెంబడి కృప నువ్వు పొందుకుంటానే ఉంటావు. హల్లెలూయా. కృతజ్ఞత లేనివాడు ఏం పొందుకుంటాడండి? బైబిల్ అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే అక్కడ చదువుతాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి మనం చదువుదాం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసిందో దానికి విరోధనై ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కరువు రప్పిస్తానంటాడు. స్తోత్రం. విశ్వాసఘాతకం అవడం ఏంటి? కృతజ్ఞత లేకపోవడం. ఎవరి జీవితంలో అయితే కృతజ్ఞత ఉండదో వాడి జీవితంలో కరువు కలుగుతుందని బైబిల్ రాశాడు. అంటే ఇంకో మరొక మేలు లేదిక. కృతజ్ఞత కలిగిన వాడికి మేలు వెంబడి మేలు, కృప వెంబడి కృప, సమాధానం వెంబడి సమాధానము పొందుకుంటానే ఉంటాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అయితే కృతజ్ఞత ఎలా చెల్లించాలి? బైబిల్లో 2 విషయాలు రాశాడు, చూద్దాం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. ఇప్పుడు కృతజ్ఞతలు ఎలా చెల్లించాలని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. మాట చేత క్రియ చేత. హలో, కృతజ్ఞతలు 2 రకాలుగా చెల్లించాలి. ఎలాగా? ఒకటి మాట. మాట అంటే ఏంటి? సాక్ష్యం చెప్పడం, మాటతో ప్రభువుని స్తుతించటం, నోటితో ప్రభువుని స్తుతించటం. ఇందాక మనం సాక్ష్యం విన్నాం, అది ప్రభువుని స్తుతించడం, నోటితో స్తుతించడం, మాటతో స్తుతించటం. దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్తాను, నోటుతోనే మనం స్తుతించగలుగుతున్నామా? ఎంతమంది స్తోత్రం చెప్తారు? ఎంతమంది దేవుడు చేసిన మేలుకు స్తోత్రం చెప్పింటారు? ఎంతమంది సాక్ష్యం చెప్పండి సాక్ష్యం చెప్తారు? అసలు ఈ వాళ్ళలో దేవుడు ఏం మేలు చేయడా? ఎన్ని మేలులు చేస్తుంటాడో, ఎన్ని కార్యాలు చేస్తూ ఉంటాడో. కానీ మనం ఏం చేస్తాం? ఆయనకి అవసరం కాబట్టి చేసుకున్నాడు, మనకేంట? దేవుని మేలుని బట్టి ప్రభువుని స్తుతించలేకపోతున్నాం మనం. వాక్యం ఏం చెబుతుందో తెలుసా? దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి నువ్వేం చేయాలి?
కృతజ్ఞత కలిగి ఉండాలి. నోటుతో ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. మాటతో ప్రభువుని స్తుతించాలి. రెండవది ఎలా స్తుతించాలట? క్రియలు చేత స్తుతించాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మాట ఉంటే సరిపోలేదు, మాటతో పాటు ఏమి ఉండాలి? క్రియలు కూడా ఉండాలా. క్రియలు అంటే ఎట్లా ఉండాలి? మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. మీరు ఏదైనా మేలు పొందుకున్నారో, మేలు పొందుకున్నప్పుడు ఎప్పుడైనా దేవుడు చేసిన మేలుకి మీరు ఎప్పుడైనా కృతజ్ఞత కూటం పెట్టించారా? అసలు కొన్ని కుటుంబాల్లో ఇప్పటి వరకు కూటమే జరగలేదు. అసలు ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో కృతజ్ఞత కూటం జరగాలి. ఈ సంవత్సరం అంతా దేవుడు కాచాడంటే అందువల్ల ఈ సంవత్సరం కృతజ్ఞత కూటమే. దేవునికి స్తోత్రం. సంవత్సరం కూటం అలా ఉండమండి, అసలు మామూలు కూటాలే జరగలేదు. దేవుడు ఏదో మేలు చేశాడు. మేలు చేసినప్పుడు ఏదో ఒక రూపాన దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి? దేవునికి స్తుతి చెల్లించాలి. చాలామంది భోజనాలు ఏర్పాటు చేస్తారు. దేవుడు నాకు మేలు చేశాడంటే భోజనాలు ఏర్పాటు చేస్తారు. అది క్రియరూపకమైనటువంటి స్తుతి. దేవునికి స్తోత్రం. అందుకనే బైబిల్ అంటాడు 100వ కీర్తన 4వ చరణం చూడండి ఒకసారి, తొందరగా ముగించుకుందాం, టైం అయిపోయింది. 100వ కీర్తన 4వ చరణం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. దేవునికి స్తోత్రం. రెండవది, ఆయన చేసిన మేలుకి ఏం చేయాలట? కృతజ్ఞత అర్పణలు. ఇది నేను చెప్పిన మాట కాదు, నేనేం చెప్పిన మాట కాదు. నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు. ఆ కృతజ్ఞత ఎలా ఉండాలంటే, ఒకటి మాట రూపంగా ఉండాలి, నోటితో ఉండాలి. రెండవది క్రియల రూపంగా ఉండాలి. క్రియ అంటే ఎట్లా అంటే కోటలు ఏర్పాటు చేయడం. ఇక్కడ అంటున్నాడు కృతజ్ఞత అర్పణ పట్టుకుని దేవుని సన్నిధికి రావటం. దేవునికి స్తోత్రం. అంటే మందిరానికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? కాను పట్టుకు రావాలి, కృతజ్ఞత కాను కట్టు రావాలి, దశమ భాగం పట్టు రావాలి, 10వ వంతు పట్టు, ప్రథమ ఫలం పట్టు రావాలి. దేవునికి స్తోత్రం. ప్రథమ ఫలాలు ఇచ్చే అలవాటు చాలా మందికి ఉంది. ఇప్పుడు ఉడుపులకి వెళ్తాం మొదలెట్టారు అనుకోండి, మొదటి కూలి ఎట్టుకొచ్చి అయ్యగారు ఇది మొదటి కూలి అని ఇచ్చేస్తారు. రూపాయితో శుద్ధి చేసిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మొదటి కూలి అది. పంట పండించాం, అది మొదటి కూలి. లేకపోతే మొదటి చేసాం, మొదటి కూలి. లేకపోతే పొలం వేసాం, పొలంలో అంటు తోట వేసాం, అంటు తోటలో ఫస్ట్కి వెళ్ళా దేవుంది. ప్రథమ ఫలాలు ఇవన్నీ. ప్రథమ ఫలం దేవుని దగ్గర తేవాలి, కృతజ్ఞత అర్పణ తేవాలి. దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా కృతజ్ఞత అర్పణ తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. దావీదు దేవునికి ఇచ్చినటువంటి అర్పణ ఎంత అండి? 34,20,000 కేజీల బంగారాన్ని దేవుని కట్టుకొచ్చి, ప్రభువా నువ్వు ఇచ్చిన దాంట్లో కొంత నీకు ఇస్తున్నానయ్యా అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు తన జీవితాన్ని మార్చిన దానికి తగిన రీతిలో దావీదు దేవుణ్ణి మహిమపరచగలిగాడు. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కృతజ్ఞత అర్పణ పట్టి రావాలి, అది క్రియలతో ఉండాలి అని అంటాడు. ఇది దేవునికి ప్రీతికరమైనది, ఇష్టమైనది. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు అంటే ఈ మాట చెప్పామంటే 2 చాలు. ఇక మనకు డైజెషన్ ప్రాబ్లం కదా, ఎక్కువ చెప్పాం కరగతాం కదా. మొదటిది దేవునికి ఇష్టమైనది ఏంటి? పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి. ఎందుకు ఇష్టమంటే సహవాసాన్ని కోల్పోయినటువంటి మనుషునితో మరలా తిరిగి సహవాసం పొందుకుంటున్నాడు. రెండవది దేవునికి ఇష్టమైనది ఏంటంటే కృతజ్ఞత అర్పణలు. కృతజ్ఞత కలిగి ఉండటమే దేవునికి ఇష్టం. ఆ కృతజ్ఞత ఎలా ఉండాలి? నోటితోనూ క్రియతోనూ ఉండాలి. ఎప్పుడెప్పుడు చెల్లించాలి? ఎల్లప్పుడూ చెల్లించాలి. ఏ విషయాల్లో చెల్లించాలి? అన్ని విషయాల్లో స్తుతి చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఇది దేవునికి ఇష్టమైనదట. దేవునికి ఇష్టమైన పనులు మనం చేస్తే దేవుడు మన పట్ల ఆనందించి మనలను తన కృపతో నింపుటకు సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి యోబును ఆశీర్వదించినటువంటి దేవుడు. కృతజ్ఞత. ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది సరిపోతాయి దేవా అని కంప్లైంట్ చేయలేదు. 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపడినంతగా దేవుడు విస్తరింపజేశాడు. హల్లెలూయా.
కృతజ్ఞతలంతా మేలు ఉంది. ఈరోజు రండి ఈ మాట చెప్పినామండి, నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే, కృతజ్ఞత కలిగి జీవిస్తే, కృతజ్ఞత కలిగి నువ్వు బ్రతికితే ఖచ్చితంగా నీ జీవితాన్ని కూడా ఆయన 5 రొట్టెలు 2 చేపలు విస్తరింపజేసినట్లుగా నీ జీవితాన్ని కూడా ఆయన విస్తరింపజేస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయనతో నువ్వు సమాధానపడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనస్సు కలిగి ఉందాం. అటువంటి కృప ప్రభు మనందరికీ దయచేసి తన మహిమలు స్థిరపరచునుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, ప్రార్థన. ఒకసారి మన హృదయాలు తెరిద్దాం, మన మనసులో ఒకసారి పరిశీలన చేద్దాం. అసలు దేవునికి ఇష్టమైన పనులు 2 నేర్చుకున్నాం ఈరోజు. నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగితే అది దేవునికి ఇష్టమైంది. ఎందుకంటే నువ్వు దేవునితో సమాధాన పడుతున్నావు. ఒకవేళ నీ పాపమునకి ఇంకా ప్రాయశ్చిత్తం కలగలేదేమో, ఇంకా నీ పాపములకు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోలేదేమో, నీ పాపములు ఇంకా క్రీస్తు బలిదానం మీదకి బదిలీ చేయలేదేమో. నీ పాపములు క్రీస్తు మీదకి బదిలీ చేయగలిగితే అది దేవునికి ఇష్టమైన బలిదానం అట. దానిని దేవుడు స్వీకరిస్తాడట. నిన్ను సమాధానపరుచుకుంటాడు, నిన్ను ఆయనతో ఐక్యపరుచుకుంటాడు. రెండవది, దేవునికి ఇష్టమైనది ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండటం, ఆయన చేసిన మేలులను బట్టి కృతజ్ఞత కలిగి జీవించటం. ఈరోజు నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుడు చేసిన మేలులను బట్టి ప్రభువుని స్తుతించగలుగుతున్నావా? నోటుతోనో అలాగే అర్పణలతోనో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే అది నీ జీవితంలో మరొక మేలు పొందుకోవడానికి మార్గాన్ని సుగమము చేస్తుందని, మరొక మేలును పొందుకోవడానికి కృపను పొందుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుందని వాక్యం సెలవిస్తుంది. అది దేవునికి ఇష్టమైనదట. నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు దాన్ని ఇష్టపడతాడట. ఈరోజు నాయన నేను కృతజ్ఞత కలిగి బ్రతుకుతానని ఒక తీర్మానం తీసుకుని మన జీవితాల్లో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, సర్వాంతర్యామి, కృప కలిగిన ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. వినే వాక్యాన్ని మా హృదయంలో నాటింపచేయండి. నీ కృప చేత బలపరిచి ఆదరించండి. అయ్యా ఇగో తండ్రి నాయన, నీ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరు పాప ప్రాయశ్చిత్తం పొందకుండగా అయా పాప పరిహారార్థ బలిని అంగీకరించకుండా ఉన్నారేమో. అయా క్రీస్తు రక్తంలో కడగబడి వారి పాపములను ప్రాయశ్చిత్తం చేసుకుని తనకు నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయండి. అయా ఇగో తండ్రి నాయన, రెండవదిగా ఒకవేళ మాకు కృతజ్ఞత బుద్ధి లేదేమో, కృతజ్ఞత ఆత్మ లేదేమో, మేము కృతజ్ఞత కలిగి జీవించడానికి ప్రతి విషయంలోనూ అన్ని సమయాలలోనూ నిన్ను స్తుతించే మనసు మాకు దయచేయండి, నిన్ను ఘనపరిచే మనసు మాకు దయచేయండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.